హలో క్రికెట్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? అయితే నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ మ్యాచ్‌లో ఐపీఎల్ హిస్టరీలోనే యంగెస్ట్ ప్లేయర్ అయినటువంటి వైభవ్ సూర్యవంశి యొక్క లైఫ్ స్టోరీ, అచీవ్‌మెంట్స్, తన ఫ్యామిలీ చేసిన సాక్రిఫైసెస్ గురించి, అలాగే తన ఏజ్ పైన ఉన్న కాంట్రోవర్సీస్ అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వైభవ్ సూర్యవంశి భారతదేశంలోని బీహార్‌లో నమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్‌లో మార్చి 27, 2011 సంవత్సరంలో జన్మించాడు. వైభవ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన 14 సంవత్సరాల అబ్బాయి. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశి ఒక రైతు, తల్లి హౌస్ వైఫ్. సరే, ఒక రైతు కొడుక్కి అసలు క్రికెటర్ అవ్వాలని ఎలా అనిపించింది? వైభవ్ ప్రతిభను ఎవరు గుర్తించారు అంటే 4 సంవత్సరాల వయస్సులో వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బ్యాట్‌తో ఆడటం గమనించిన తన తండ్రి, వైభవ్‌కి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని ఆలోచించి వారి గ్రామంలో ఉన్న చిన్న చిన్న వస్తువులన్నిటిని సమకూర్చి వైభవ్ క్రికెట్ ఆడటానికి యూజ్ అయ్యేలా ఎక్విప్‌మెంట్‌ని తయారు చేసి వైభవ్‌కి క్రికెట్ కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. వైభవ్ స్టార్టింగ్‌లో లోకల్ గ్రౌండ్స్‌లో రెగ్యులర్‌గా క్రికెట్ ఆడేవాడు. అక్కడ కూడా వైభవ్ తన ప్రతిభను గమనించిన కొందరు పెద్దలు మంచి క్రికెట్ కోచింగ్ ఇప్పించండి అని సంజీవ్ సూర్యవంశి గారికి చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు 9 సంవత్సరాల వయస్సులో కోచ్ ప్రమోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో నమస్తీపూర్‌లో క్రికెట్ అకాడమీలో వైభవ్‌ని జాయిన్ చేయడం జరిగింది. వైభవ్‌కి క్రికెట్ పైన ఉన్న డెడికేషన్ క్లియర్‌గా కోచ్ ప్రమోద్‌కి అర్థమైంది. వైభవ్ క్రికెట్ కోసం ఏమాత్రం కనికరం లేకుండా ప్రాక్టీస్ చేసేవాడు. క్రికెట్‌కి సంబంధించిన ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నా వాటి గురించి చాలా దూరం ప్రయాణించేవాడు. వైభవ్ కోచింగ్ కోసం అయ్యే ఖర్చుకి గాను అతని తండ్రి సంజీవ్ సూర్యవంశి వారికి ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్‌లో కొంత భాగాన్ని అమ్మేయటం జరిగింది. వైభవ్ నాన్నగారు చేసిన అతి పెద్ద త్యాగం అని చెప్పుకోవచ్చు. అక్కడ తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకున్న వైభవ్ తన 12 ఏళ్ల వయస్సులో బీహార్‌లో జరిగే లోకల్ మరియు స్టేట్ వైజ్ జూనియర్ క్రికెట్ సర్క్యూట్స్‌లో తన ప్రతిభను కనబర్చాడు. ఈ విధంగా వైభవ్ తను 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో జనవరి 2024లో జరిగిన రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఆడి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రంజీ ట్రోఫీలో వైభవ్ ముంబై టీమ్ పైన ఆడడం జరిగింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ పెద్దగా స్కోర్ చేయలేకపోయినప్పటికీ, శ్రేయస్ అయ్యర్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్స్‌కి అగెయినెస్ట్‌గా ఆడడం అనేది అచీవ్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే రంజీ ట్రోఫీ తరువాత వైభవ్ సెప్టెంబర్‌లో 2024లో యూత్ టెస్ట్ ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియాకి వ్యతిరేకంగా ఇండియా యూ-19 తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పైన 58 బాల్స్‌కి 104 రన్నులు చేశాడు. యూత్ టెస్ట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియాలో ఒకడిగా వైభవ్ రికార్డ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. 2025లో జరిగిన యూ-19 ఏషియా కప్‌లో వైభవ్ ఏషియా కప్ టోర్నమెంట్‌లో మొత్తం 176 రన్స్ చేశాడు. యూఏఈ పైన 46 బాల్‌లో 76 రన్స్ కొట్టి, శ్రీలంక పైన 36 బాల్స్‌లో 67 రన్స్ చేయడం వల్ల ఇండియా ఆ టోర్నమెంట్‌లో ఫైనల్స్‌కి చేరడం జరిగింది. అదేవిధంగా 2024లో విజయ్ హజారే ట్రోఫీలో 13 సంవత్సరాల 269 రోజుల వయస్సులో లిస్ట్ ఏలో ఆడిన అతి చిన్న వయస్సు గల ప్లేయర్‌గా వైభవ్ రికార్డ్‌ని బద్దలుకొట్టాడు. తరువాత అతను బరోడాపై 42 బాల్స్‌లో 71 రన్స్ చేసి లిస్ట్ ఏలో హాఫ్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్‌గా మరో రికార్డు సృష్టించాడు. ఇన్ని రికార్డు సృష్టించిన ఒక 13 ఏళ్ల కుర్రాడు ఎంతో ఫేమస్ అయినటువంటి ఐపీఎల్‌లోకి రాకుండా ఉంటాడా? 2024లో జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో వైభవ్ కోసం ఢిల్లీ మరియు రాజస్థాన్ మధ్య జరిగిన బిడ్డింగ్ వార్ తరువాత రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ని 1.1 కోట్లకి దక్కించుకోవడం జరిగింది. అయితే ఏప్రిల్ 19, 2025లో వైభవ్ రాజస్థాన్ తరపున 14 సంవత్సరాల వయస్సులో తన ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్‌ని ఆడడం జరిగింది. ఆ మ్యాచ్‌లో 20 బాల్స్‌లో 34 రన్స్ చేశాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి బాల్‌లోనే సిక్స్‌తో ప్రారంభించాడు. 34 రన్స్ తర్వాత స్టంపౌట్ అయినప్పుడు వైభవ్ ఎంతో ఎమోషనల్ అవ్వడం మనం చూసాం. ఆ మ్యాచ్ నుండి వరుసగా అన్ని మ్యాచుల్లో మంచి పెర్ఫార్మన్స్ ఇస్తూ వచ్చాడు. అయితే నిన్న జరిగిన ఐపీఎల్‌లో అంటే ఏప్రిల్ 28, 2025లో గుజరాత్ టైటన్స్‌పై 35 బాల్లలో 101 రన్నులు చేసి ఐపీఎల్ మరియు టీ20 హిస్టరీలో యంగెస్ట్ సెంచురియన్‌గా రికార్డు బద్దలు కొట్టాడు. అది కూడా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్స్ అయినటువంటి మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్ బౌలింగ్‌లో రూత్‌లెస్‌గా 11 సిక్స్‌లు కొట్టి చూపించాడు మన వైభవ్ సూర్యవంశి. ఇన్ని రికార్డ్స్ బ్రేక్ చేసినటువంటి యంగెస్ట్ క్రికెటర్ వైభవ్ ఎంతో మందిని నేషనల్ వైస్‌గా, ఇంటర్నేషనల్ వైస్‌గా అందరి ప్రశంసలు పొందుతున్నాడు.
వైభవ్ బ్యాటింగ్ స్టైల్ చూసిన కొంతమంది బ్రియన్ లారా అలా ఉంది అని, మరికొంతమంది యువరాజ్ సింగ్‌లా ఆడుతున్నాడు అని మెచ్చుకుంటున్నారు. వైభవ్ కోచ్ అయినటువంటి ప్రమోద్ కుమార్ ఏ క్వైట్ బాయ్ బోర్న్ టు ప్లే క్రికెట్ అంటే క్రికెట్ ఆడటానికే పుట్టిన ఒక నిశ్శబ్ద బాలుడు అని వైభవ్‌ని హైలైట్ చేస్తూ చెప్పడం జరిగింది. సరే ఇదంతా బాగానే ఉంది. కానీ వైభవ్ ఈ స్టేజ్‌కి రావడానికి ఎన్ని సాక్రిఫైసెస్ చేశాడో మనకు తెలియాలి. వైభవ్ కోచింగ్ కోసం అతని తండ్రి తన భూమిలో కొంత భాగాన్ని అమ్మేసి తన కొడుకు కావాల్సినవన్నీ కొనివ్వడం, క్రికెట్ ఫెసిలిటీస్ కోసం వారి నివాసాన్ని ప్రతిసారి మారుస్తూ ఉండడం జరిగింది. వైభవ్ కుటుంబం క్రికెట్ సౌకర్యాల కోసం పాట్నాకి చేరుకోవడం జరిగింది. ఈ ప్రక్రియలో వైభవ్ తల్లిదండ్రులు ఆర్థిక స్థిరత్వం కోసం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ కంటే వాళ్ళ అబ్బాయి కెరీర్ దృష్టిలో పెట్టుకొని త్యాగాలను చేయడం జరిగింది. అదే విధంగా వైభవ్ కూడా క్రికెట్‌లో ఫిట్‌నెస్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాక, తనకి ఎంతో ఇష్టమైన ఆహారపు అలవాట్లని వదిలేసి చాలా స్ట్రిక్ట్‌గా డైట్‌ని పాటించడంతో పాటు, ఒకవైపు చదువును, మరొక వైపు క్రికెట్‌ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇవన్నింటితో పాటు వైభవ్ వయస్సు గురించి అందరిలో ఉన్న డౌట్స్. అతని ఆట తీరు చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇతనికి 14 ఇయర్స్ ఉండవు. ఎక్కువే ఉంటాడని మాట్లాడడం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే వైభవ్ మార్చి 27, 2011లో పుట్టినట్టు మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఈ మెన్షన్ చేసిన డేట్ కంటే 18 నెలలు పెద్దవాడని కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. అయినప్పటికీ బీసీసీఐ నిర్వహించిన బోన్ టెస్ట్‌లో వైభవ్ ఏజ్ 14 సంవత్సరాలనే ప్రూవ్ అవ్వడం జరిగింది. కానీ కొంతమంది తన ఏజ్‌ని ఇప్పటికీ నమ్మడానికి రెడీగా లేరు. ఈ విధంగా 'వైభవ్ సూర్యవంశి' అతి చిన్న వయస్సులో ఎన్నో రికార్డ్స్‌ని సృష్టించడం, తద్వారా ఎంతోమంది క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు పొందడం ద్వారా ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు. టాలెంట్‌కి ఏజ్ అడ్డం కాదని నిరూపించాడు. అదే విధంగా 'వైభవ్ సూర్యవంశి' ఫ్యూచర్‌లో ఎన్నో రికార్డ్స్‌ని బ్రేక్ చేయాలని, తన అమ్మానాన్నతో పాటు మన కంట్రీకి ఎన్నో విజయాలను సాధించాలని కోరుకుందాం. ఇది మన యంగెస్ట్ క్రికెటర్ 'వైభవ్ సూర్యవంశి' లైఫ్ స్టోరీ గురించి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.